కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 161. నేను ఆంధ్రుణ్ణి అని గర్వంతో తల ఎగరేసే జాతికి నేడు తల వంచాల్సిన, పక్క వాళ్ల ముందు తలలు దించాల్సిన అగత్యం ఎందుకొచ్చింది? ప్రశ్నించే తత్వమే తమ అస్తిత్వంగా దేశం ముందు నిలబడ్డ ఆంధ్రజాతి ఇక అస్తిత్వాన్ని కాపాడుకోవడమే తమ తత్వంగా సరిపెట్టుకోవాల్సిన గత్యంతరం లేని దుర్గతి ఎందుకు దాపురించింది? ఎప్పుడైతే ఒక్క ఛాన్సు అంటూ మన ముందుకు వచ్చిన వాడికి అప్పటికే కోడికత్తి నాటకం, బాబాయి గొడ్డల వేటులకు కారకుడని తెలిసినా కూడా ఎగిరెగిరి మరీ ఓటేసి నెత్తికెక్కించుకున్నాం. దానికి పర్యావసానం తన సామంతులుగా అంటే మంత్రులుగా నాటకాల రాంబాబుల్ని, ప్రెస్ మీట్లలో పైసలేరుకునే అక్రమార్కుల్ని, తడిగుడ్డలతో తంపులు తెచ్చే తిరగమోత కూజాల్ని పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని పెనంపై దోశలా వేయించి మడత పెట్టి మరీ గుజరాతీ దందాదారులకు నోట్లో పెట్టేశాడు. పక్కోడు నీ రాజధాని ఎక్కడా అని మన బిడ్డల్ని హేళన చేస్తుంటే ఇదని స్పష్టంగా చెప్పలేనంత దారుణంగా ఉంది మన పరిస్థితి. పోరాడితే పోయేదేం లేదు, రాజ్యాధికారం దక్కడం తప్ప అనే కృత నిశ్చయంతో నిరంతరం ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అక్రమాలను కాపు జాతి ఖండిస్తుంటే దాన్ని అణచేసే ప్రయత్నంలో మరింత దిగజారిపోయాడు. అయితే పోరాటాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదన్న స్పష్టత వస్తున్న కొద్దీ పిచ్చెక్కిపోయిన వయసాసుర గణాలు ఆ పిచ్చతనంలో పిచ్చ చేష్టలు, విపరీత స్టేట్మెంట్లతో తమ అంతరంగాల్లో మొదలైన భయాన్ని బహిరంగం చేస్తున్నారు. సామాజిక సఖ్యత కోసం పాటుపడుతున్న కాపునాడు ఒకవైపు, నానాటికి దిగజారుతూ అవినీతి అక్రమాలతో పాతాళంలోకి దిగజారుతున్న సైకో పాలన మరొక వైపు. ఒక్క ఛాన్సు అన్నప్పుడు అందించిన చేతినే కాల్చుకు తింటున్న ఆర్భాటపు తిమింగళానికి మళ్లీ రాజ్యాధికారాన్ని అప్పగించి స్వీయ ఆత్మాహుతికి పాల్పడే పరిస్థితిలో మన కాపు సమాజం లేదన్న దృఢ నిశ్చయం నాకు ఉంది. అందుకే ఎవరు కాదన్నా, మరొకరు అంత లేదన్నా అన్నా కాపులందరూ ఈసారి ఏకతాటిపై నడవనున్నారన్నది నిశ్చితం. ముక్కుసూటిగా వెళ్తే తలలు తెగిపడే నేటి దుర్మార్గపు రాజకీయంలో మేకపోతు గాంభీర్యాలు, జగనన్న మీ వెనకే మేం అంటున్నా ప్రతి ఒక్కడి మనసు మాత్రం గద్దె నుంచి తప్పించడానికి తగిన ఎత్తులు వేస్తూనే ఉంది. ఆర్థికంగా వెన్నుదన్నే నిలవక తప్పని ఒక మెట్టును ఆసరాగా చేసుకుని పటిష్టమైన పునాదుల్ని నిర్మించుకుంటూ గత తప్పుల్ని అనుభవాలుగా గతి తప్పని వేగంతో దూసుకెళ్తోంది కాపు సమాజపు ప్రగతి రథం. దాన్ని కేవలం కళ్ళప్పగించి చూడడమే తప్ప ఆపేంత సాహసం చేయలేని పరిస్థితుల్లోకి చేరుకున్నామని తెలిసినా యజమాని మెప్పు కోసం మొరగక తప్పని సునకాల్లా వైసీపీ అసురగణాలు మొరుగుతూనే ఉన్నాయి. ఇక ఇన్ని జరిగాక రాష్ట్రపీఠమో రాజకీయ నిర్ణయాధికారమో తప్పని ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండడం అలవర్చుకోవాలి. రేపటి రోజును నేడు సంబరాలు చేసుకోవడం కాదు, ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా రూపుదిద్దుకోవాల్సిన వ్యవస్థను పునర్నిర్మించుకోవాలి. స్వాతంత్ర్యం కోసం పోరాడి తీరా వచ్చాక పెనంపై నుండి పొయ్యిలో పడ్డ చందంలా కాకూడదన్నది నా విజ్ఞాపన. నా ఉదాహరణ భారత స్వాతంత్ర్యం తర్వాత పరిణామాల గురించి మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ మూలైనా దాదాపు ఇలాగే జరిగి ఉంది, జరుగుతుంది కూడా. ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలంటే ముందు ప్రణాళికల రూపకల్పనే కాదు, నచ్చినా నచ్చకపోయినా ఒక నిర్ణయానికి కట్టుబడడం నేర్చుకోవాలి. సమయం లేదు సోదరా, ఒక మాటకి కట్టుబడ్డ మిగతా కులాల్ని, వాటి అభివృద్ధిని చూసి నేర్చుకోవాలి, నేర్చుకొని తీరాలి. ఈ ప్రక్రియ నేటి నుండే మొదలెడదాం. మన కోసం ఒకడు బయలుదేరాడు, అండగా నిలబడడమే కాదు అతని నిర్ణయాలను గౌరవిద్దాం. అప్పుడే మనం కోరుకునే రాజకీయ నిర్ణయాధికారం సాధ్యమవుతుంది. ఈ విషయంలో నాయకత్వం కూడా తాము అనుసరించాల్సిన విధానాల పట్ల స్పష్టంగా ఉండాలి. కింది స్థాయిలో స్ఫూర్తిని నింపే దిశగా పావులు కదపాలి. పోలీసు వ్యవస్థలోని ఇంటెలిజెన్స్ విభాగంలా చిరంజీవి అభిమాన సంఘం, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం, రామ్ చరణ్ అభిమాన సంఘం, అల్లు అర్జున్ అభిమాన సంఘాల సహకారం తీసుకుంటూ సమన్వయపరుచుకుంటూ కింది స్థాయిలో పరిస్థితుల్ని సరైన అంచనా వేసి దాని ప్రకారం వ్యూహరచన చేయాలి. నేల విడిచి సాము చేసే మాటల్ని నమ్మకండి. స్థాయికి తగ్గ మాటల్ని మాట్లాడే వాళ్ళని నమ్మడమే కాదు, స్థాయికి మించి మాట్లాడే వాళ్ళని దూరంగా పెట్టడం కూడా చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే రాజకీయం అంటే 4 గోడల మధ్యలో జరిగే అకౌంట్స్ కాదు, ప్రజాబాహుళ్యంలో విజయవంతంగా నడిపించాల్సిన పద్మవ్యూహం. వాస్తవాలు తెలుసుకోండి, దానికి తగ్గ వ్యూహరచన చేయండి. మీ వెంట నడిచేందుకు లక్షల మంది సిద్ధంగా ఉన్నారు. కలిసి నడిస్తే మనతో పాటు అందరం రాజకీయ నిర్ణయాధికారంలో భాగస్వాములవుతాం. తర్వాత రాజ్యాధికారం మనదే. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. Please subscribe our channel.